మే 24. దేవుడు నిన్ను పిలిచిన చోటుకే వెళ్ళు. నీవు పిలవబడని ఏ పనిలోనైనా లేదా ఏ స్థలంలోనైనా ఉన్నప్పుడు ఆ స్థలంలో లేదా ఆ ప్రయత్నంలో దేవుడు లేడని నీవు నిశ్చయించుకోవచ్చు. నీవు దేవుని సహవాసంలో నడవాలని ఆశపడితే నీకు అప్పగించబడిన స్థానంలో మరియు పిలుపులో నీవు నిలిచి ఉండాలి. వేరే దిశలో వేసే ప్రతి అడుగు ఆయన నుండి దూరం అవ్వడమే అవుతుంది. దేవుడు లేకుండా ఒక విలాసవంతమైన భవనంలో జీవించడం కంటే ఒక సామాన్యమైన స్థలంలో అల్పమైన పిలుపుతో ఉంటూనే అక్కడ దేవుని మధురమైన సన్నిధిని అనుభవించడం ఎంతో ధన్యకరం. నిజానికి నీవు పిలవబడని ఏ పనిలోనైనా లేదా ఏ స్థలంలోనైనా ఉన్నప్పుడు అక్కడ దేవుడు ఉండడని నీవు నమ్మవచ్చు. ఆయన సన్నిధి, రక్షణ లేదా సహాయం ఆశించలేని చోట ఉండడం ఎంతటి సాహసం. మనకు అప్పగించిన బాధ్యతలను నిర్వర్తించేటప్పుడు మన భద్రతకు దేవుని వాగ్దానం తోడుగా ఉంటుంది. కానీ మనం దారి తప్పితే మాత్రం ప్రమాదం తప్పదని దేవుని వాక్యం హెచ్చరిస్తోంది. మన విధిని నిర్లక్ష్యం చేయడం ఎంత ప్రమాదకరమో మనకు అప్పగించని పనిని చేయడం కూడా అంతే ప్రమాదకరం. మరొకరి అధికారాన్ని ఆక్రమించడానికి ప్రయత్నించిన కోరాహును అతని బృందాన్ని భూమి ఏ విధంగానైతే భరించలేక మింగివేసిందో అదే విధంగా దేవుని నుండి తప్పించుకోవాలని చూసిన యోనాకు సముద్రం కూడా ఆశ్రయం ఇవ్వలేకపోయింది. దేవుని ఆజ్ఞ నుండి తప్పించుకోవాలనుకున్న యోనా పట్ల సముద్రం గర్జిస్తూ చివరికి అతడు నీళ్లలో పడవేయబడేలా చేసింది. సంఖ్యాకాండము 16:30-33, యోనా 1:14-15. అలాగే దేవుడు నిర్ణయించిన స్థానాన్ని, బాధ్యతను వదిలిపెట్టిన దేవదూతలకు పరలోకం కూడా చోటివ్వలేదు. యోధ 6. అనేక మంది ఆత్మల నాశనం ఈ ద్వారం గుండానే ప్రవేశిస్తుంది. మొదట వారు తమ క్రమాన్ని అనగా పరిధిని అతిక్రమిస్తారు. ఆపై మరింత శోధనలోకి నెట్టబడతారు. అబ్షాలోము మొదట తన దురాశతో కంచె దాటి ఆలోచించాడు. తానే రాజు కావాలనుకున్నాడు. తన పరిధి దాటి వెళ్లాలనే ఆ కోరిక తిరుగుబాటు, రక్త సంబంధీకులతో వ్యభిచారం మరియు హత్య వంటి క్రూరమైన పాపాలకు దారితీసింది. చివరకు ఇవి అతన్ని దైవిక తీర్పుకు అప్పగించాయి. అపొస్తలుడు క్రమశిక్షణను స్థిరత్వానికి జోడించాడు. నేను శరీర విషయములో దూరముగా ఉన్నను, ఆత్మ విషయములో మీతో కూడా ఉండి మీ యోగ్యమైన ప్రవర్తనను, క్రీస్తునందలి మీ స్థిర విశ్వాసమును చూచి ఆనందించుచున్నాను. కొలస్సీ 2:5. ఏ సైన్యంలోనైతే ప్రతి సైనికుడు తన క్రమశిక్షణను వదలకుండా తన బాధ్యత పట్ల నమ్మకంగా, తన పని పట్ల తృప్తిగా ఉంటాడో ఆ సైన్యాన్ని ఎవరూ ఓడించలేరు.